నా పేరు వైష్ణవి. మాది శ్రీకాకుళం దగ్గర కల్లెపల్లి అనే గ్రామం. నాకు ఒక చెల్లి కూడా ఉంది. తన పేరు భార్గవి. అయితే మా అమ్మానాన్నలకు మమ్మల్ని చదివించే స్తోమత లేకపోవడంతో నా ఇంటర్ అయిపోగానే నాకు పెళ్లి చేసి పంపించేశారు. మా ఆయన చాలా మంచివాడు. నన్ను బాగా చూసుకునేవాడు. మా ఆయనకు రైస్ మిల్లో పనిచేసేవాడు. అలా సాగిపోతుండేది మా జీవితం. అయితే నన్ను మా ఆయన ఏ పనికి పంపించేవాడు కాదు. నాకు రోజంతా బోర్ కొడుతూ ఉండేది. ఇక నా వల్ల కాక మా ఆయనతో, ఏవండి పొద్దుననే వెళ్తారు, సాయంత్రంగానే రారు, నాకు ఒక్కదానికి చాలా బోర్ కొడుతుందని చెప్పా. అయితే ఏం చేయమంటావని అన్నారు. కోప్పడకండి, మనం సిటీలో చీరలు కొని ఇక్కడ అమ్ముదామని చెప్పా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నేను సంపాదిస్తున్నా కదా, నువ్వెందుకు ఇదంతా చేయాలనుకున్నావు అని మా మీద చిరాకు పడ్డాడు. అది కాదండి, ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు సరే, కానీ రేపు మన పిల్లలు పుట్టి వాళ్ళకు బాగా చదివించాలనుకుంటే ఇద్దరం పనిచేస్తే ఇంకొంత డబ్బు వస్తుంది కదా అని చెప్పా. ఆయనకు కూడా నేను చెప్పేది నిజం అనిపించింది. తర్వాత వారమే కొన్ని చీరలు తీసుకొని వచ్చాం, అవి అమ్మేశాం. తర్వాత ఇంకొన్ని తీసుకొచ్చి అవి అమ్మేశాం. తర్వాత కొన్ని రోజులకు ఇంటి దగ్గర చిన్న చీరల షాప్ పెట్టుకున్నాం. దేవుని దయ వల్ల షాప్ కూడా బాగా నడుస్తూ ఉండేది. ఇంతలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇక మా చెల్లికి పెళ్లి చేసేసారు మా అమ్మ నాన్న. కానీ పెళ్ళయినప్పటి నుంచి మా చెల్లిలో మార్పు మొదలైంది. ప్రతి చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకునేది. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. ఎందుకు అలా ప్రవర్తించేదో నాకు అర్థమయ్యేది కాదు. కొన్ని రోజులకు నా నెంబర్ కూడా బ్లాక్ చేసేసింది. ఇక అలా ఒక 2 నెలలు గడిచిపోయింది. ఒకరోజు రాత్రి షాప్లో నేను కూర్చొని ఉన్నా. ఇంట్లో ఎవరు లేరు. ఎవరు ఇంట్లోకి వచ్చి ఏదో తీసుకువరిగెడుతున్నారు. అప్పటికి కడుపుతో ఉన్న నాకు భయం గట్టిగా అరిచాను. చుట్టుపక్కన వాళ్ళంతా వచ్చి, ఏమైందమ్మా అలా అరిచావు అంటే, ఎవరు ఇంట్లో నుండి ఏదో తీసుకొని పరిగెడుతున్నారు అని చెప్పా. అంతలోనే మా ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఏమైందని అడిగాడు. అంతా చెప్పాను. ఇలాంటి సమయాల్లో వాటి గురించి నీకెందుకు, తీసుకువెళ్తే తీసుకెళ్లారులే అని చెప్పి నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాడు. కానీ నాకు అదే ఆలోచన. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. 2 రోజుల తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయి నా పని నేను చేసుకుంటున్నా. ఒకరోజు మధ్యాహ్నం నా కడుపులో విపరీతంగా నొప్పి మొదలైంది. తట్టుకోలేక గట్టిగా కింద పడిపోయి అరిచాను. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే నేను కింద పడిపోయి ఏడుస్తున్నా. వాళ్ళు కంగారు పడి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా ఆయనకు కూడా కాల్ చేసి చెప్పారు. ఆయన కూడా హాస్పిటల్ చేరుకున్నారు. డాక్టర్స్ నన్ను పూర్తిగా చెక్ చేసి బిడ్డ కడుపులోనే చనిపోయింది, బిడ్డని బయటకు తీయకపోతే తల్లి కూడా ప్రమాదం అని చెప్పారు. నాకు మా ఆయనకు ఆకాశం మీద పడినట్టు అయింది. బిడ్డని బయట తీసి హాస్పిటల్ వెనుక పుడిచిపెట్టారు. 4 రోజుల తర్వాత నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. మా ఆయనకి లోపల ఎంతో బాధ ఉన్నా అప్పటికీ బాధపడుతున్న నాకు ధైర్యం చెప్పడానికి ఆయన ధైర్యం నటించేవాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. రోజు రోజుకి నా ఆరోగ్యం చెడిపోతుంది. ఎంతమంది డాక్టర్లకు చూపించిన రిపోర్ట్స్లో ఏం లేదు అని పంపించేవారు. అలా ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి. నా ఆరోగ్యం మొత్తానికి చెడిపోయింది. నన్ను నేను గుర్తుపెట్టినంత స్థితికి వచ్చేసాను. చాలా సన్నగా అయిపోయాను. మా ఆయనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదే టైంలో నన్ను చూడడానికి మా అమ్మ నాన్న ఇంటికి వచ్చారు. నన్ను చూసి కంగు తిన్నారు. ఏమైందమ్మా అలా అయిపోతున్నావు అని బాధపడ్డారు. మా ఆయన జరిగిందంతా వాళ్ళకి చెప్పారు. లేదు, ఇది మామూలు జబ్బు అయితే కాదు. మామూలు జబ్బు అయితే ఇప్పుడు తగ్గిపోయేది, ఇంకా తగ్గలేదంటే ఏదో జరిగి ఉంటుంది, మనం ఒక చోటుకు వెళ్ళాలని అప్పటికప్పుడు నన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లారు. నన్ను దీర్ఘంగా చూసిన ఆయన, మీరు ఇప్పుడు వెళ్ళండి, రేపు ఉదయాన్నే నేనే మీ ఇంటికి వస్తా, వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తా అని ఒక లిస్టు చెప్పారు. ఒక నల్ల కోడి, నల్ల నువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ తీసుకొని రండి అని చెప్పి మమ్మల్ని పంపించేయడం జరిగింది. అన్నట్టుగానే తర్వాత రోజు ఉదయాన్నే ఆయన మా ఇంటికి వచ్చారు. మా ఇంటి మధ్యలో ముగ్గు వేసి నన్ను ఆ ముగ్గు మధ్యలో కూర్చోబెట్టారు. ఆయన మంత్రాలు చదువుతూనే ఆ కోడిని కోసి ఆ రక్తం మొత్తం చల్లడం జరిగింది. తర్వాత నా జుట్టు కొద్దిగా కత్తిరించి ఒక సీసాలో వేసి, ఈరోజు రాత్రికి
పారే నదిలో పడేయండి అని చెప్పారు. ఇక ముందు ఎలాంటి సమస్య ఉండని చెప్పాడు. కానీ మా నాన్నకు మా ఆయనకు ఒకటే అనుమానం, అసలు ఎవరు ఇలా చేసింది అని. కానీ ఆ మంత్రగాడు మాత్రం అసలు చెప్పడం లేదు. మా ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు, చెప్తాను, కానీ మీరు వారిని ఏం చేయాలని అమ్మవారి మీద ప్రమాణం చేస్తేనే చెప్తాను. వాళ్ళని ఏమైనా చేయాలని చూస్తే అమ్మ ఆగ్రహానికి మీరు గురవుతారు, జాగ్రత్త అని హెచ్చరించారు. అలానే స్వామి అని అమ్మవారి మీద ఉట్టేయించాక మా నాన్నని మా ఆయనని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళారు. ఆయన అంజనం వేసి మా ఆయనకు మా నాన్నకు చూపించారు. కనిపించిన వ్యక్తి ఎవరో కాదు, స్వయాన నా చెల్లినే. అది చూడగానే మా ఆయనకు మా నాన్నకు తన్నుకు వచ్చింది కోపం. ఇంత పని చేస్తుంది, దాన్ని ఇప్పుడే చంపేస్తా అని ఇద్దరు కోపంతో ఊగిపోయారు. ఎందుకే నేను చెప్పను అన్నాను. అమ్మవారి మీద ప్రమాణం చేశారు. ఇప్పుడు మీరు ఆమెను ఏమైనా చేస్తే అమ్మ ఆగ్రహానికి గురవుతారు, నీ భార్య కూడా చనిపోతుంది, జాగ్రత్త అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుండి జాగ్రత్తగా ఉంటే చాలు అని మా ఆయన కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. ఇక కొన్ని రోజుల్లోనే నా ఆరోగ్యం కూడా కుదుటపడింది. కానీ నాకు అలా చేసింది ఎవరు అని మా వారిని చాలాసార్లు అడిగాను. ఆయన ఎంతకీ చెప్పలేదు. నేనెవరికి చెప్పానండి, దయచేసి చెప్పండి అని బ్రతిమలాడడంతో నీ చెల్లినే చేసిందని చెప్పాడు. నా చెల్లి చేయడం ఏంటండి అని అన్నాను. అవును, నీ చెల్లిని చేసింది, కావాలంటే మీ నాన్నకు కాల్ చేసి కనుక్కో అని అన్నాడు. మా నాన్నకు కాల్ చేశా, ఆయన కూడా అదే చెప్పాడు. మా చెల్లికి నా మీద చేతబడి చేయించేంత కోపం ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. బహుశా తన జీవితం కంటే నా జీవితం బాగుందని తట్టుకోలేక ఇలా చేసి ఉంటుంది. అయినా చేతబడి చేయాలంటే నాకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉండాలి కదా అని మా ఆయనని అడిగాను. నీకు గుర్తుందా, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఎవరు మన ఇంట్లో నుండి ఏదో తీసుకుని వెళ్తున్నారని చెప్పావు కదా, అదేదో కాదు, నువ్వు నీ జుట్టును దువ్వుకున్న దువ్వెన, దానికి ఉన్న నీ వెంట్రుకలతో నీ మీద చేతబడి చేయించింది నీ చెల్లి అని చెప్పాడు. ఒకరు బాగుంటే లోకం చూడలేదని తెలుసు, కానీ సొంత చెల్లెలు కూడా నా మీద చేతబడి చేయించింది అంటే దాన్ని తట్టుకోలేకపోయా. ఇక నా జీవితంలో దాని ముఖం చూడలేదు. ప్రస్తుతం నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇప్పుడు మా జీవితం బాగుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, సొంత వాళ్ళని కూడా ఈ రోజులు నమ్మడానికి లేదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తర్వాతి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.